సింహపురి అంటేనే బడా పారిశ్రామికవేత్తలు, మంచి విజ్ఞానం కలవారు గుర్తుకు వస్తారు. అదేవిధంగా దాన ధర్మాలకు కూడా పుట్టినిల్లు లాంటిది సింహపురి అని చెప్పవచ్చు. ఆనాటి సింహపురి నేడు నెల్లూరు జిల్లాగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధే కనబడుతుంది తప్ప అరాచకాలు కానీ, ఫ్యాక్షనిజం కానీ కనుచూపు మేర ఉండదంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం అక్కడ ప్రజానీకానికి చాలా ఓర్పు, నేర్పు గుణాలు కలిగి ఉండటమే. అహం, గర్వం లేకుండా బడాబాబులైన సామాన్యుల వలె వారు కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. దేశ విదేశాల్లో తమ సత్తాను చాటే విధంగా ఆకాశ హర్మ్యాలను నిర్మించే సామర్థ్యం గల పెద్ద పెద్ద కాంట్రాక్టులకు నిలయం. అదేవిధంగా అద్దాల లాంటి మెరిసే సాంకేతిక పరిజ్ఞానంతో వేసిన రోడ్లు ఉన్నాయంటే అది నెల్లూరు కాంట్రాక్టర్లు అని చెప్పవచ్చును. అదే స్థాయిలోని వీరు కూడా కాంట్రాక్టు రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఒకవైపు వ్యాపార రంగంలో విజయవంతమై మరొక వైపు రాజకీయ రంగంలో కూడా తన చాకచక్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వారే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. పోటీ చేస్తే చాలు విజయలక్ష్మి వారిని వరిస్తుందంటే వారికి రాజకీయ రంగంలో ఉన్న నేర్పరితనమేమిటో మనకర్థమవుతుంది. అందుకే అన్ని పార్టీల వారు కూడా వారిని పిలిచి టికెట్లు ఇస్తారు. దానికి కారణం ఒక సీటు తమ ఖాతాల్లోకి నమ్మకంగా వస్తుందంటేనే ఆ పార్టీల అధినేతల నమ్మకం. అందుకే ఏ పార్టీ తరపున పోటీ చేసినా, ఎన్నిసార్లు పోటీ చేసినా విజయమే వారిని వరిస్తుందంటే ప్రజల్లో వారికున్న అభిమానమేమిటో మనకర్థమవుతుంది. దానికి కారణం బడా పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆ స్థాయిని ప్రక్కన పెట్టి సామాన్యుల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించేదాకా నిదురపోరు. వారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందినా కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎంతో సమర్థవంతంగా తన కార్యక్రమాలను నిర్వహించి తమ సత్తాను చాటి చెప్పారు. ఆనాడు చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి, శ్రమదానం లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటిని నిర్మించి అందజేయటంలో కూడా వీరు ముందుండేవారు. అంతేకాకుండా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాల్లో కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతో నైపుణ్యంగా తీర్చిదిద్దారు. ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించి అటు ప్రభుత్వానికి, ఇటు వీరికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామ నేపథ్యంలో వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా సేవలందించారు. 2019 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. చేరిన కొన్ని రోజులకే నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు అతనిని నమ్మి ఓట్లేసి పార్లమెంటుకు పంపారంటే ఆదాల పట్ల నెల్లూరు ప్రజానీకానికి ఉన్న విశ్వాసమేమిటో ఆ ఎన్నికల ఫలితాలే మనకు తెలియచేస్తున్నాయి. దానికి కారణము రాత్రనక పగలనక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం వల్లనే ఇలాంటి ఘన విజయాలు సాధ్యమవుతాయని చెప్పవచ్చును. ఎంపీగా కూడా తన నైపుణ్యాన్ని చాటి చెబుతూ అనేక నిధులను తీసుకువచ్చి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న నేతగా వీరు పేరు పొందారు. ఆదాల మంచితనానికి, మానవత్వానికి మచ్చుతొనకని చెప్పవచ్చును. ప్రత్యర్థి పార్టీ వారు వచ్చినా వారిని దగ్గరకు చేరదీసి వారి సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. వారి పనే ధ్యేయంగా పనిచేసి వారి మొహంలో చిరునవ్వును ఆస్వాదిస్తారు. అందుకనే ఆదాల దగ్గరకు అన్ని వర్గాల, పార్టీల, కులాల వ్యక్తులు అందరూ వచ్చి వారి పనులను చేయించుకొని వెళుతూ ఉంటారు. నెల్లూరు జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆ జిల్లాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి నినాదం తప్ప మరొకటి ఉండదని చెప్పవచ్చును. 2019 ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందని చెప్పవచ్చును. జిల్లా మొత్తం వైసీపీ మయం కావడంతో వీరి కృషి క్రియాశీలకమైనది. ప్రస్తుతం జిల్లా రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా చెలాయిస్తున్నారు. జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా అభివృద్ధి పరచడంలో వీరి కృషి ఎనలేనిది. వైఎస్ఆర్సీపీకి తిరుగులేని జిల్లాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాను తీర్చిదిద్దడంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తన వంతు పాటుపడుతున్నారని చెప్పవచ్చును.
జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ను కూడా ఉపయోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని రైతులను బెదిరించి 33,000 ఎకరాలు సేకరించి వాళ్ల బినామీలకు కారుచౌకగా కట్టబెట్టడం జరిగిందని, కేవలం అమరావతి రాజధాని పేరు చెప్పి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఈ భూములను ఇవ్వడం జరిగిందని, అందువల్లనే మిగతా వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న సంకల్పంతో 3 రాజధానులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా మద్దతు తెలిపారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి వైసీపీ పార్టీని గెలిపించారు. ఆ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఒకే రాజధానికే ఓటేయాలని ప్రజలను అభ్యర్థించినా కూడా వారి మాటలను నమ్మకుండా ప్రజలు మాత్రం తెలివిగా 3 రాజధానుల వైపే మొగ్గు చూపి అన్ని ఎన్నికల్లో కూడా వైసీపీకే పట్టం కట్టి 3 రాజధానులకు మద్దతు పలకడం జరిగిందని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు ఆదాల హితవు పలికారు. టీడీపీకి నూకలు చెల్లిపోయాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి సరైన నాయకుడే లేడని అన్నారు. చంద్రబాబు నాయుడిని సొంత పార్టీ నాయకులే నమ్మట్లేదని అన్నారు. ఇప్పుడల్లా ఆ పార్టీ కోలుకునే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు మాటలు నీటి బుడగల్లాంటివని, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించడం వల్లనే నేడు టీడీపీకి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏమాత్రం నమ్మవద్దని అదాలా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం డైనమిక్ లీడర్గా దేశ స్థాయిలో పేరు పొందారు. దానికి కారణం వారు అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలే అని చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా కేంద్రంలో చక్రం తిప్పే సత్తా జగన్కే కలదన్నారు. అందుకే దేశంలోని అనేక మంది సీనియర్ నాయకులు మరియు సీఎంలు జగన్ను డైనమిక్ లీడర్గా అభివర్ణిస్తారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదని అన్నారు. వారు చేసే పాదయాత్ర వలన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా జగన్ వైపే ఉన్నారని, 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లను గెలుపొంది జగన్ సీఎం కావడం తథ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదాలది అందవేసిన చెయ్యి అని చెప్పవచ్చును. ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ మరో పక్క వ్యాపార రాజకీయ రంగాలలో కూడా తన మార్కును సంపాదించారు. నెల్లూరు జిల్లా ప్రజానికం అదాల ప్రభాకర్ రెడ్డిని ఏపీఆర్గా ఎంతో అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు.